Good morning, my dear students. As promised to you the last day, I am starting my JAO classes to you all in a different mode. ఎందుకంటే మనం జనరల్గా ఈ మొత్తం ప్యాటర్న్ అంతా ఎలా ఉందంటే మల్టిపుల్ ఆన్సర్స్ మీదనే బేస్ అయి ఉంది. కానీ ఎన్ని మల్టిపుల్ ఆన్సర్స్ని మనం స్టడీ చేయగలుగుతాము, ఎన్ని గుర్తుపెట్టుకోగలుగుతాము, తర్వాత ఇవాళ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కూడా 2-3 సార్లు అటెంప్ట్ అయిన వచ్చిన ప్రతిదీ ఎస్పీడీసీఎల్, జెన్కో, తర్వాత ఎన్పీడీసీఎల్ అన్నీ అటెండ్ అయ్యి మళ్ళీ అటెండ్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. కానీ ఎందుకు, కారణం ఏంటి? ఇన్నిసార్లు అటెంప్ట్ అవ్వడానికి గల కారణాలు ఏంటి మనం తెలుసుకోలేకపోతున్నాం. ఎందుకంటే కేవలం మల్టిపుల్ ఆన్సర్స్ మీద బేస్ అయిపోయి ఉంటున్నాం. మల్టిపుల్ ఆన్సర్స్ మీద బేస్ అవుతే మనం చదివింది యాజ్ ఇట్ ఈస్గా వస్తుందని గ్యారంటీ ఎక్కడా లేదు. కానీ దగ్గర దారి ఒకటే ఉంది. మనకు మార్గం ఏంటంటే మీకు టెక్స్ట్ బేస్డ్ క్వశ్చన్ ఆన్సర్స్ మీకు అలవాటు పడాలి. టెక్స్ట్ ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోండి, మనం చదివిన అకాడమిక్ కోర్సెస్లో కూడా ఆఫ్టర్ ది చాప్టర్, at the end of the chapter you will be given some questions, short questions and long questions and some illustrations. ఇవన్నీ కూడా దేనికి, అసలు మనం చదివిన టెక్స్ట్లో మొత్తం సారాంశం అది. అది కనుక మనం చదువుకోగలిగితే ఎటువంటి వాడు ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఇవ్వనివ్వండి, మ్యాచింగ్ ఇవ్వనివ్వండి, మల్టిపుల్ క్వశ్చన్ ఆన్సర్స్ ఇవ్వనివ్వండి, ఏదైనా మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఎందుకంటే టెక్స్ట్ మనకు పూర్తిగా జీర్ణించుకున్నాం. కాబట్టి ఏంటంటే మీరు టెక్స్ట్కి అలవాటు పడాలి తప్ప ఈ మల్టిపుల్ ఆన్సర్స్ మీద కాదు. టెక్స్ట్ చదివిన తర్వాత నేను మీకు ఏం చేస్తానంటే ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్ ఐ విల్ స్టార్ట్ మై మార్క్ టెస్ట్. మార్క్ టెస్ట్లు కూడా చాప్టర్ వైజ్ మార్క్ టెస్ట్లు, మల్టిపుల్ చాప్టర్స్ మార్క్ టెస్ట్లు, రకరకాలుగా ఎట్లా వీలైతే అట్లా. ఎందుకంటే ఇవాళ నోటిఫికేషన్స్ ఇవ్వడానికి చాలా అవాంతరాలు కనిపిస్తున్నాయి. అంటే నోటిఫికేషన్స్ వస్తాయి, ఎందుకంటే జోనల్ సెట్ చేయకుండా మీరు ఎలా నోటిఫికేషన్స్ ఇస్తారు, నాన్ లోకల్ లోకల్ సెట్టింగ్ అంత ఈజీగా ఉంటుందా అనేది చాలా విమర్శలు వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ టైం పడుతుంది. ఈ టైం లోపు మనం వన్ టైం ప్రిపరేషన్ అయిపోవడానికి మన ప్రయత్నాలు మనం చేద్దాం. తర్వాత ఏంటంటే మీకు మార్క్ టెస్ట్లు, మల్టిపుల్ ఆన్సర్స్ కూడా ఒక ప్యాక్ లాగా మీకు కంటెంట్ మీకు దీంట్లో కూడా అరేంజ్ చేస్తాను, ఏది నా యాప్లో కూడా. అందుకని యాప్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీరు దాంట్లో చూడడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఏంటంటే కంటిన్యూస్గా ప్రతిరోజు మీరు ఉద్యోగం చేస్తూ ఉండండి, ఖాళీగా ఉండండి, ప్రతిరోజు ఈ మార్క్ టెస్ట్ని ఆన్సర్ చేయడానికి అలవాటు పడండి. అలవాటు పడితే ఏమవుతుందంటే మీకు ఈజీగా రేపటి రోజున ఎగ్జామినేషన్ ఎప్పుడైనా కండక్ట్ చేయనివ్వండి, ఎలాగైనా కండక్ట్ చేయనివ్వండి, మీరు పాస్ అవుట్ కావడానికి 100% మీకు అవకాశం అయితే దొరుకుతుందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. కాబట్టి ఏంటంటే ఇవాళ ఒక టెక్స్ట్ చెప్తున్నాను మీకు నేను. దీని తర్వాత దీంట్లో షార్ట్ క్వశ్చన్స్ ఒక 25 షార్ట్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ చేశాను. అంటే షార్ట్ క్వశ్చన్స్ తోటి ఒకసారి రివిజన్ అవుతుంది. అంటే మనం ఏదైతే ఇప్పుడు చాప్టర్ చదువుకుంటున్నామో దాన్ని రివిజన్ అవుతుంది. రివిజన్ తర్వాత దీంట్లో మళ్ళీ మల్టిపుల్ క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయి. అంటే ఇన్ని రకాలుగా దీంట్లో ప్రయోగం చేయడానికి నేను సిద్ధమవుతున్నాను. కాబట్టి మీ కోఆపరేషన్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు నేను విస్తరించగలుగుతాను దీన్ని. ఎందుకంటే నా ఏజ్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, మీ కోఆపరేషన్ మీదనే బేస్ అయి ఉంటుంది. కాబట్టి మీరు ఎంత కోఆపరేట్ చేస్తే అంత అవుట్పుట్ నా దగ్గర నుంచి మీరు తీసుకోగలుగుతారు. కాబట్టి ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ట్రయల్ బ్యాలెన్స్ తోటి స్టార్ట్ చేద్దాం. చేసి అంటే ఒక ట్రయల్ చేస్తున్నాం అంతే. ఇప్పుడు మీకు ఒక ట్రయల్ వేస్తున్నాం కాబట్టి ట్రయల్ బ్యాలెన్స్ తోటి స్టార్ట్ చేద్దాం. నెమ్మదిగా మిగతా చాప్టర్స్ యాజ్ అ నోటెడ్ ఇన్ ద సిలబస్, ప్రొజెక్టెడ్ సిలబస్ అంటూ ఒకటి పెట్టాను. కాబట్టి ఎందుకంటే రేపటి రోజున అంతకుముందు ఒక దాంట్లో మీకు ట్యాక్సేషన్ కూడా ఇచ్చాడు, జిఎస్టీ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ కూడా. రేపు పొద్దున్న ఏదైనా యాడ్ కావచ్చు మీకు. సో అవన్నీ కూడా మనకి అంటే ఇప్పుడున్న చాప్టర్స్ మాత్రం మెయిన్గా ఉంటాయి. ఖచ్చితంగా దీంట్లో డిలీట్ అయ్యే అవకాశం ఉండదు, ఇంకేదైనా ఎడిషన్ అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి పక్కా సిలబస్ వచ్చినప్పుడు పక్కా మనం చెప్పవచ్చు. మెయిన్వైల్ ఈ చాప్టర్స్ అన్నీ కూడా మనం చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ మొత్తం కామర్స్ స్టూడెంట్స్కి ఇవన్నీ టచ్ అయిన సబ్జెక్టులు. ఇవాళ కొత్తగా ఏం మనం మాట్లాడుకోవట్లేదు, కొత్తగా మనం టచ్ చేయడానికి కూడా అవసరం కూడా లేకుండా పోయింది. కాబట్టి ఏంటంటే యూ ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ మై దిస్ అండ్ యూ కెన్ గెట్ త్రూ ది ఎగ్జామినేషన్ డెఫినెట్లీ బై దిస్ ట్రయల్.
Thank you very much. So now I am starting my class, first class. That is, what is trial balance? ట్రయల్ బ్యాలెన్స్ అంటే మీరు డెఫినేషన్ పక్కన పెడితే మీరు మామూలుగా డెఫినేషన్ ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ ఎ స్టేట్మెంట్ ప్రిపేర్ టు నో ది అర్థమెటికల్ యాక్యురసీ ఆఫ్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అని ఉంటుంది. అంటే అర్థమెటికల్ యాక్యురసీ అంటే గణితపరమైన దోషాలు, ఎర్రర్ ఫ్రీ. అంటే మీరు 4 - 2 = ఆల్వేస్ 2, కానీ 4 - 2 6 అయింది అనుకోండి, ఎలా అవుతుంది అంటే ఇన్స్టెడ్ ఆఫ్ సబ్స్ట్రాక్టింగ్ యూ యాడెడ్ ఇట్. అందుకని ఏంటంటే టు అర్థమెటికల్ యాక్యురసీ ఆఫ్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్ తెలుసుకోవడం కోసం ట్రయల్ బ్యాలెన్స్ చేస్తారు. తర్వాత లేమ్యాన్ పాలసీలో మీరు బాగా గుర్తుపెట్టుకోవడానికి ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ అంటే టెస్ట్, అంతే కదా. మనం ఒక వెహికల్ ట్రయల్కి వెళ్తున్నామంటే అర్థం ఏంటి? టెస్టింగ్. అంటే టెస్టింగ్ ది బ్యాలెన్సెస్ మీన్స్ మనం చేసిన గణితపరమైన అంటే సబ్స్ట్రాక్షన్ కానీ ఎడిషన్ కానీ దీంట్లో ఉన్నది రెండే మీకు. ఎందుకంటే తీసివేతలు కూడికలే ఉంటాయి దీంట్లో మీకు. కాబట్టి ఏంటంటే మీరు గణితపరంగా తప్పులు ఉన్నాయా లేవా అనేది చూడడం కోసమే ఇది ఇక్కడ మీకు ట్రయల్ బ్యాలెన్స్ యొక్క అర్థం, ఉద్దేశం కూడా. కాబట్టి ఏంటంటే టెస్టింగ్ ది బ్యాలెన్సెస్ అంటే మనం వేసుకున్న బ్యాలెన్సెస్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేవా అంటే అనేది నిరూపించడం కోసమే ఈ ట్రయల్ బ్యాలెన్స్. ఇప్పుడు నేను రాసిన పదాల్లో చెప్పాలంటే ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ అ లిస్ట్ ఆఫ్ ఆల్ ది జనరల్ లెడ్జర్ అకౌంట్స్ బోత్ రెవెన్యూ అండ్ క్యాపిటల్. అంటే మీరు మామూలుగా జనరలైజేషన్ చేసినప్పుడు ఏం చేస్తారు? యూ విల్ టేక్ ఎవ్రీ ఎంట్రీ ఇంటూ కన్సిడరేషన్. అంటే మీరు ఎలా ఉంటుంది, అది క్యాపిటల్ నేచర్ అయ్యి ఉండొచ్చు, రెవెన్యూ నేచర్ అయ్యి ఉండొచ్చు, ఏ నేచర్ అయినా సరే మీరు తీసుకుంటారు. కాబట్టి ఏంటంటే అన్ని బ్యాలెన్సెస్ని మనం ఒక లిస్టింగ్ చేస్తాం. Contained in the ledger of a business, the list will contain the name of each ledger account and the value of that ledger. బ్యాలెన్స్ మాత్రమే. ఎందుకంటే సపోజ్ ఒక ₹1,00,000 పెట్టి కొన్నాం అనుకోండి ఒక వస్తువుని, దాంట్లో ఒకసారి 25,000, ఒకసారి 35,000 ఇచ్చేవాళ్ళు, మొత్తం ఎంత ఇచ్చినట్టు 60,000. వాట్ ఈస్ ద బ్యాలెన్స్ టు బి పెయిడ్? ఓన్లీ 1,00,000 - 60,000 = 40,000. సో దట్ బ్యాలెన్స్ ఈజ్ టు బి టేకెన్ ఇన్ టు దిస్ స్టేట్మెంట్. అన్నారా? ఈచ్ లెడ్జర్ అకౌంట్ విల్ హోల్డ్ ఐదర్ ఏ డెబిట్ బ్యాలెన్స్ ఆర్ ఏ క్రెడిట్ బ్యాలెన్స్. అంటే ఇప్పుడు మనకి సప్లయర్ ఎవరైనా ఉంటే అతనికి మనం బాకీ ఉంటాం, అట్లనే మన కస్టమర్ ఎవరైనా ఉంటే అతను మనకి బాకీ ఉంటాడు. కాబట్టి ఏంటంటే ప్రతి లెడ్జరు అటు డెబిట్ బ్యాలెన్స్ అని ఉంటుంది, క్రెడిట్ బ్యాలెన్స్ అని ఉంటుంది, రెండు ఉండవు, ఏదో ఒకటో ఉంటుంది దానికి. ద డెబిట్ బ్యాలెన్స్ వాల్యూస్ విల్ బి లిస్టెడ్ ఇన్ ద డెబిట్ కాలమ్ ఆఫ్ ది ట్రయల్ బ్యాలెన్స్ అండ్ ద క్రెడిట్ వాల్యూ బ్యాలెన్సెస్ విల్ బి లిస్టెడ్ ఆన్ ది క్రెడిట్ కాలం. అంటే మీరు ఒక జస్ట్ ఫార్మెట్ అండి, మీరు మామూలుగా వేసేసుకోవచ్చు, ఒక డెబిట్ ఒక క్రెడిట్ వేసుకుని మనం లెడ్జర్లో బ్యాలెన్సెస్ ఎక్కడైతే ఉన్నాయో డెబిట్ అన్నీ కూడా డెబిట్ సైడ్ వేసుకుని క్రెడిట్ అన్నీ కూడా క్రెడిట్ సైడ్ వేసుకుంటే సరిపోద్ది. సో ది ట్రేడింగ్ వాల్యూ లిస్టెడ్ ఇన్ ది క్రెడిట్. దిస్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అండ్ అదర్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ కెన్ దెన్ బి ప్రొడ్యూస్డ్ యూజింగ్ ది లెడ్జర్ అకౌంట్ లిస్టెడ్ ఆన్ ది ట్రయల్ బ్యాలెన్స్. ఏదైతే ట్రయల్ బ్యాలెన్స్లో మీరు టాలీ చేసి రెండు అంటే అకార్డింగ్ టు ది డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ బోత్ డెబిట్ అండ్ క్రెడిట్ మస్ట్ బి ఆల్వేస్ ఈక్వల్. రెండు సమానంగానే ఉండాలి. సో సమానంగా ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో 2 డివిజన్స్ ఉన్నాయండి, బుక్ కీపింగ్ డివిజన్ అండ్ అకౌంటింగ్ డివిజన్. బుక్ కీపింగ్ డివిజన్లో ఏముంటుంది? A data operator will be there who is called as a bookkeeper. He will make he will pass the transactions, he will transfer the data to the ledger accounts, లెడ్జర్లోంచి బ్యాలెన్స్ చేస్తాడు. బ్యాలెన్స్ చేసిన తర్వాత he will prepare a statement, that is what is called as trial balance. అయితే ఆ ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అయిన తర్వాత ది అకౌంటెంట్ who is skilled to prepare the financial reports is called an accountant. He will take charge of the trial balance prepared by the bookkeeper and he will start preparing the financial reports. దాంతో ఏమవుతుంది? ట్రేడింగ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ విల్ బి ప్రిపేర్డ్ టేకింగ్ విత్ ది సపోర్ట్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. అది ట్రయల్ బ్యాలెన్స్ యొక్క అర్థం. అది మనకి తర్వాత వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. సో ఇప్పుడు చెప్పిందే మనకి ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ అంటే, ఇప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ వల్ల ఏమవుతుందో మనకి అర్థమెటికల్గా ఏ ఎర్రర్ లేదు, కానీ అంటే ట్రయల్ బ్యాలెన్స్ కంక్లూజివ్ ప్రూఫా? కాదు, కానే కాదు. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఎ కంక్లూజివ్ ప్రూఫ్. దేర్ మే బి సమ్ ఎర్రర్స్ విచ్ కెనాట్ బి డిటెక్టెడ్ బై ది ట్రయల్ బ్యాలెన్స్.
అంటే కొన్ని తప్పులు ట్రయల్ బ్యాలెన్స్ను పట్టి ఇవ్వదు మనకి, ఇది ఇక్కడ తప్పు ఉందని చెప్పదు, కానీ కొన్ని మాత్రమే చెప్తుంది, కొన్ని మాత్రమే చెప్పదు. కాబట్టి ఏంటంటే అది కూడా దీంట్లో మనం ప్రస్తావించాం. సో ఇవి ట్రయల్ బ్యాలెన్స్ అతను నేను చేసిన వర్క్, నాకు అప్పచెప్పిన వర్క్ నేను చేసి ఇచ్చాను, నేను ఎక్కడ తప్పులు చేయలేదు, అర్థమెటికల్ మిస్టేక్స్ వర్ నాట్ ఇన్ మై అసైన్మెంట్ అని చెప్పడం కోసం బుక్ కీపర్ చేసేదే ట్రయల్ బ్యాలెన్స్. ఉన్నారా? ద ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ ఎ స్టేట్మెంట్ ఆఫ్ డెబిట్ అండ్ క్రెడిట్ టోటల్ ఆర్ బ్యాలెన్స్ ఆఫ్ ఆల్ లెడ్జర్ అకౌంట్స్ విచ్ ఈస్ ప్రిపేర్డ్ టు చెక్ దేర్ అర్థమెటికల్ యాక్యురసీ. జనరల్గా ఏంటంటే బ్యాలెన్సెస్ తీసుకుని ప్రిపేర్ చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే టోటల్స్, క్రెడిట్ టోటల్స్, డెబిట్ టోటల్స్ వేసుకుని చేస్తారు. కానీ యూజువల్ ప్రాక్టీస్ ఏంటంటే ఓన్లీ ద బ్యాలెన్స్. ఎందుకంటే బ్యాలెన్సెస్ తీసుకుని ట్రయల్ బ్యాలెన్స్ చేయడం వల్ల దోస్ బ్యాలెన్సెస్ విల్ బి టేకెన్ బై ది అకౌంటెంట్ వైల్ ప్రిపేరింగ్ ది ఫైనాన్షియల్ రిపోర్ట్స్. అంతేగాని మళ్ళీ ఆయన బ్యాలెన్స్ చేసుకోడు. సో ద యూజువల్ మెథడ్ ఈజ్ ద ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ విత్ ది accounting balances. It is prepared at the end of the financial year after the accounts have been closed. జనరల్గా ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ మనకి చేస్తాం, కానీ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మంత్లీ వన్స్ అయినా చేసుకోవచ్చు. ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఏంటి, మీకు ఎర్రర్స్ ఉన్నాయో లేదో చూసుకోవడం కోసమే కాబట్టి అది మీరు కాకపోతే యూజువల్గా ఇయర్లీ వన్సే చేస్తాం. ఇట్ ఈస్ ద లిస్ట్ ఆఫ్ డెబిట్ అండ్ క్రెడిట్ బ్యాలెన్సెస్ టేకెన్ అవుట్ ఫ్రమ్ ది లెడ్జర్. ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ ద బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ అండ్ బ్యాంక్ టేకెన్ ఫ్రమ్ క్యాష్ బుక్. సో ఇంకా ఆల్ లెడ్జర్స్ అనుకోండి, ఇంకా అంతే. క్యాష్ బుక్ ఏంటి, బ్యాంక్ బుక్ ఏంటి, పర్చేజ్ లెడ్జర్ ఏంటి, సేల్స్ లెడ్జర్ ఏంటి. తర్వాత ఫీచర్స్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. ఇట్ ఈస్ ఎ టేబులర్ స్టేట్మెంట్ హ్యావింగ్ సెపరేట్ సైడ్స్ కాలమ్స్ ఫర్ డెబిట్ అండ్ క్రెడిట్. అంటే ఒక టేబుల్ లాగా మీరు వేసుకోవడమే, ఒక టేబుల్ లాగా మీరు వేసుకోవడం. దాంట్లో ఏంటంటే ఒక సైడ్ డెబిట్, ఒక సైడ్ క్రెడిట్ వేసుకుని ఇప్పుడు ఒక 4 కాలమ్స్ పెట్టుకోండి. ఒకటి సీరియల్ నెంబర్ వేసుకోండి, సీరియల్ నెంబర్ కాకుండా పేజ్ నెంబర్ వేసుకోండి, పేజ్ నెంబర్. రెండోదేమో పర్టికులర్స్, మూడోదేమో డెబిట్ కాలం, నాలుగోదేమో క్రెడిట్ కాలం. పేజ్ నెంబర్స్ వేయటం వల్ల లెడ్జర్ పోలే నెంబర్ వేయటం వల్ల ఏంటంటే ఎక్కడుందో మీరు డిటెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాదు సీరియల్ నెంబర్ వద్దు, టేబుల్ మీకు పేజ్ నెంబర్ వేసుకోండి, పేజ్ నెంబర్ ఆఫ్ ది లెడ్జర్. తర్వాత క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఆల్ ది వేరియస్ లెడ్జర్ అకౌంట్స్ ఆర్ బ్రాట్ టు ది స్టేట్మెంట్. ఆల్ క్లోజింగ్ బ్యాలెన్స్ వెదర్ ఇట్ ఈస్ ఏ రెవెన్యూ నేచర్ ఆర్ క్యాపిటల్ నేచర్, ఏదైనా సరే మీకు తీసుకోండి. తర్వాత ఇట్ కెన్ బి ప్రిపేర్డ్ అట్ ఎనీ డేట్ ఆన్ విచ్ అకౌంట్స్ ఆర్ క్లోజ్డ్ అండ్ బ్యాలెన్స్డ్, బట్ ఇట్ ఈస్ యూజువల్లీ ప్రిపేర్డ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది అకౌంటింగ్ ఇయర్. ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ నాట్ అన్ అకౌంట్, ఇట్ ఈస్ ఓన్లీ ఏ స్టేట్మెంట్. ఇది అకౌంట్ కాదండి, కేవలం మనం దాన్ని అగ్రీ చేసి రెండు సమానమే. అకార్డింగ్ టు ది ప్రిన్సిపల్ ఆఫ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆల్ డెబిట్స్ మస్ట్ బి ఈక్వల్ టు క్రెడిట్ అనేది ఉంది కాబట్టి దాన్ని చూపించడం కోసమే నేను చేస్తున్నాను చెప్పడం, అంతే. సో ఇట్ ఈస్ నాట్ అన్ అకౌంట్. అకౌంట్ అంటే ఏముంటుంది మీకు, అకౌంట్లో 2 సైడ్స్ ఉంటాయి. టీ షేప్ అకౌంట్ అంటాం చూసారా, లెడ్జర్ అకౌంట్. ఒకటి డెబిట్ సైడు, ఒకటి క్రెడిట్ సైడ్ ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడు మీరు మాట్లాడుకున్నట్టుగా లెఫ్ట్ హ్యాండ్ సైడు, రైట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది. కానీ బట్ ఇట్ ఈస్ నాట్ అన్ అకౌంట్, ఇట్ ఈస్ ఏ ఓన్లీ స్టేట్మెంట్. అసలు ఏంటి, అసలు వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ మేకింగ్ వి గెట్ బై మేకింగ్ ద ట్రయల్ బ్యాలెన్స్ అనేది చూద్దాం. ఇట్ ప్రజెంట్స్ టు ది బిజినెస్ మ్యాన్ ఏ కన్సాలిడేటెడ్ లిస్ట్ ఆఫ్ ఆల్ లెడ్జర్ బ్యాలెన్సెస్. కన్సాలిడేటెడ్ అంటే ఎండ్ ఫిగర్ కనిపిస్తుంది, కానీ డీటెయిల్డ్ కనపాలంటే వీ హ్యావ్ టు ఓపెన్ దట్ లెడ్జర్, వీ హ్యావ్ టు సీ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఆఫ్ ట్రాన్సాక్షన్. కన్సాలిడేటెడ్ ఫిగరు అంటే ఒక 30,000 రూపాయలు బాకీ ఉందంటే ఈ 30,000 ఎందుకు వచ్చింది బాకీ అంటే యూ హ్యావ్ టు ఓపెన్ ది లెడ్జర్ అండ్ యూ హ్యావ్ టు సీ ఇన్ డీటెయిల్. తర్వాత ఇట్ ఈస్ ద షార్టెస్ట్ మెథడ్ ఆఫ్ వెరిఫైయింగ్ ది అర్థమెటికల్ యాక్యురసీ ఆఫ్ ఎంట్రీస్ మేడ్ ఇన్ ది లెడ్జర్. దగ్గర దారిదే. ఇఫ్ ద డెబిట్, if total of the debit side column is equal to the total credit side balance is have to agree, otherwise it is implied that some errors have been committed in the preparation of accounts. రెండు టాలీ కావాలి. టాలీ కాకపోతే ఏదో ఒక ఎర్రర్ ఉంది, ఏదో మిస్టేక్ కమిట్ అయ్యామనేది మనకు అర్థమైపోద్ది. సో ఇట్ హెల్ప్స్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ ది ఫైనల్ అకౌంట్స్, ట్రేడింగ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ ఫైనల్గా బ్యాలెన్స్ షీట్. విన్నారా? అది మనకి తర్వాత ఎర్రర్స్ విచ్ ఆర్ నాట్ డిటెక్టెడ్ బై ట్రయల్ బ్యాలెన్స్. ఏమంటే ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అయింది, ఇట్ ఈస్ నాట్ ఏ కంక్లూజివ్ ప్రూఫ్ ఆఫ్ ది యాక్యురసీ. అంటే కరెక్ట్గా ఉందని చెప్పడానికి మాత్రం అవకాశాలు తక్కువ. ఎందుకంటే
మనకి హిడెన్ మిస్టేక్స్ ఉంటాయి, అంటే కనపడవు మనకి. ఇక్కడ కనపడకుండా ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అయిపోద్ది అన్నంత మాత్రాన ఇట్ ఈస్ నాట్ ఏ కంక్లూజివ్ ప్రూఫ్. హిడెన్ మిస్టేక్స్ విల్ బి దేర్. అవి ఏంటి ఇవి? ఎర్రర్స్ ఆఫ్ ప్రిన్సిపల్. An error of principle is an error which violates the fundamentals of bookkeeping. అంటే సిద్ధాంతపరంగా దోషాలు ఉంటాయి. ఫర్ ఇన్స్టెన్స్, పర్చేజ్ ఆఫ్ ఫర్నిచర్ ఇస్ డెబిటెడ్ టు పర్చేజ్ అకౌంట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫర్నిచర్ అకౌంట్. ఇప్పుడు ఫర్నిచర్ అనేది an asset account, it is not an expense account. కానీ అది డెబిట్ అవుతుంది, ఇది డెబిట్ అవుతుంది. సరే, పొరపాటున మనం ఏం చేస్తాం? we will debit furniture account instead of, we will debit purchase account instead of furniture account. దీనివల్ల డిఫరెన్స్ ఏమొస్తుందంటే, మీకు పర్చేజ్ అకౌంట్కి డెబిట్ చేయటం వల్ల మీకు రెవెన్యూ అకౌంట్ దెబ్బతింటుంది. రెవెన్యూలో ఉండి గ్రాస్ మార్జిన్ ఎఫెక్ట్ అవుతుంది, మీకు తక్కువ మార్జిన్ చూపిస్తుంది. అట్లనే మీకు అసెట్ ఒకటి తక్కువగా కనిపిస్తుంది. అసెట్లో ఫిజికల్ బ్యాలెన్స్ ఉంటుంది అక్కడ గోడౌన్లో, ఆఫీస్లో, కానీ వీ కెనాట్ సీ ఇన్ ది స్టేట్మెంట్. సో ఆ విధంగా రిపోర్టింగ్ ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత వేజెస్ పెయిడ్ ఫర్ ఎరెక్షన్ ఆఫ్ ప్లాంట్ అండ్ డెబిటెడ్ టు వేజెస్ అకౌంట్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్లాంట్ అకౌంట్. ఫిక్స్డ్ అసెట్స్లో తర్వాత వేజెస్ కానీ, తర్వాత ఏమో ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఇన్స్టాలేషన్ కానీ, అవన్నీ కూడా ఆ ఫిక్స్డ్ అసెట్కే యాడ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఇక్కడ వేజెస్ అనేది ఉండేప్పటికి కూలీ ఫ్యాక్టరీస్లో వేజెస్ అంటే వేజెస్ ఖర్చు రాశారనుకోండి, ఇట్ విల్ ఎఫెక్ట్ the direct expenses and it will also affect the asset account. సో ఆ విధంగా కూడా మీకు రిపోర్ట్స్ దెబ్బతింటాయి అన్నారా. తర్వాత ది అమౌంట్ స్పెంట్ ఆన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ బిల్డింగ్ ఇస్ డెబిటెడ్ టు రిపేర్స్ అకౌంట్ ఇన్స్టెడ్ ఆఫ్ బిల్డింగ్ అకౌంట్. దీస్ టైప్ ఆఫ్ ఎర్రర్స్ డు నాట్ ఎఫెక్ట్ ది టోటల్ డెబిట్స్ అండ్ టోటల్ క్రెడిట్స్ బట్ ఎఫెక్ట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ బుక్ కీపింగ్. అంటే సిద్ధాంతపరంగా దోషం ఇది, తప్పు. కానీ మీకు అకౌంట్లో ఇక్కడ డెబిట్ అవుతుంది, క్రెడిట్ అవుతుంది. ఎందుకంటే అసెట్ అకౌంట్ డెబిట్ అవుతుంది, ఎక్స్పెన్స్ అకౌంట్ డెబిట్ అవుతుంది. అటువంటిప్పుడు మీకు తేడా వచ్చే సమస్య లేదు కదా. సో ఆ విధంగా ఏంటంటే మీకు హిడెన్ మిస్టేక్స్ విల్ బి దేర్. ఇట్ కెనాట్ ఎఫెక్ట్ ది అగ్రిమెంట్ ఆఫ్ ది ట్రయల్ బ్యాలెన్స్. ఎర్రర్స్ ఆఫ్ ఒమిషన్. ఇఫ్ ఎ ట్రాన్సాక్షన్ ఇస్ కంప్లీట్లీ ఒమిటెడ్ దెర్ విల్ బి నో ఎఫెక్ట్ ఆన్ ది ట్రయల్ బ్యాలెన్స్. అసలు మొత్తానికి ఒక ఇన్వాయిస్ రాయటం మానేసామనుకోండి, ఒక పేమెంట్ ఓచర్ రాయటం మానేసామనుకోండి, ఏమవుతుంది? ఏమి కాదు. అసలు కంప్లీట్ ఒమిట్ అయింది కదా, అటు డెబిట్ లేదు, ఇటు క్రెడిట్ లేదు. అప్పుడు మీ ట్రయల్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ ఏమవుతుంది? వెన్ ఎ ట్రాన్సాక్షన్ గోస్ కంప్లీట్లీ అన్రికార్డెడ్ in both aspects of a transaction after being recorded in the books of primary entry, it is not at all posted in the ledger. The error is an error of omission. For instance, if a credit purchase is omitted to be recorded in purchase daybook, then it will be omitted to be posted in the purchase account and the supplier's account. రెండాటిలో లేదు కదా. This error will not, however, result in the disagreement of trial balance. Agreement of trial balance will be there. తర్వాత posting to wrong account. Posting an item టు రాంగ్ అకౌంట్ బట్ ఆన్ ది కరెక్ట్ సైడ్. అంటే కరెక్ట్గా డెబిట్ చేయాల్సింది డెబిటే చేసాం అకౌంట్లో, కానీ రాంగ్ అకౌంట్. ఫర్ ఇన్స్టెన్స్, ఇఫ్ ఏ పర్చేజ్ ఆఫ్ 20,000 ఫ్రమ్ రాము హ్యాస్ బీన్ క్రియేటెడ్ టు రమణ ఇన్స్టెడ్ ఆఫ్ రాము. రమణ ఆర్ చూడంగానే టక్కన వేసేసాం. అది జనరల్గా ఇప్పుడు కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్లో జరుగుతూ ఉంటాయి పొరపాట్లు, ఉన్నారా. కానీ రాము క్రెడిట్ ఇవ్వాలి, ఇక్కడ కూడా క్రెడిటే ఇచ్చాము, కానీ టు ఏ రాంగ్ అకౌంట్. So, and this error will not affect the agreement of trial balance. Thus, trial balance will not detect such an error. ఇది కూడా కాదు. Errors of omission, error of amounts in original book. If an invoice for 632 is entered in sales book as 623, the trial balance will come out correctly since the debit and credit have been recorded as 623. మనం 632 చూసుకుంటూనే 623 వేసేస్తారు సహజంగా. ఇది జంబ్లింగ్ ఫిగర్ అంటారు, ఇది జంబ్లింగ్ మిస్టేక్ అంటారు. కాబట్టి ఏంటంటే ఇది దీన్ని ఏంటంటే అక్కడ చూసుకుంటానంటాం, ఇక్కడ రేపొద్దున వెరిఫై చేసినప్పుడు కూడా. అందుకనే మనం వెరిఫై చేయకుండా ఇంకొకరు వెరిఫై చేస్తే దొరుకుతుంది, మనం వెరిఫై చేస్తే దొరకదు. 632 623 వేసేస్తూ ఉంటాం, అంత సిన్స్ జనరల్గా జరిగేది. సో ది అర్థమెటికల్ accuracy is there, but in fact there is an error. Compensating error. If one account in the ledger is debited with 500 less and another account in the ledger is credited 500 less, these errors cancel themselves. ఒక డెబిట్ సైడ్ ఒక 500 తక్కువ వేసి, అటు సైడ్ క్రెడిట్ సైడ్ కూడా ఒక 500 తక్కువ వేసి అనుకోండి, ఏమైంది?
కాంపెన్సేట్ అయిపోయింది కదా, ఒకటి దానికి కొట్టుకుపోయింది. దట్ ఈస్ వన్ ఎర్రర్ ఈజ్ న్యూట్రలైజ్డ్ బై సిమిలర్ ఎర్రర్ ఆన్ ది ఆపోజిట్ సైడ్. రెండు న్యూట్రలైజ్ చేసేసింది కాబట్టి ఇది కూడా మీకు ఇబ్బంది కలగనివ్వదు. తర్వాత పోస్టింగ్ ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఏంటి? దీంట్లో ట్రయల్ బ్యాలెన్స్లో పోస్టింగ్ ట్రయల్ బ్యాలెన్స్, అడ్జస్టెడ్ ట్రయల్ బ్యాలెన్స్ ఇవన్నీ ఉంటాయి. అన్అడ్జస్టెడ్ ట్రయల్ బ్యాలెన్స్లు ఉంటాయి. వాట్ డూ యూ మీన్ బై పోస్టింగ్ ట్రయల్ బ్యాలెన్స్? The posting trial balance is a list of all accounts and their balances after closing entries have been generalized and posted to the ledger. ఇప్పుడు క్లోజింగ్ ఎంట్రీస్ అని అంటే ఏంటంటే, మీకు ట్రయల్ బ్యాలెన్స్ వచ్చిన తర్వాత, ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అయిన తర్వాత మీకు ఏం చేస్తామంటే ఆల్ ది రెవెన్యూ నేచర్డ్ అకౌంట్స్ ఆల్ కమ్స్ అండర్ నామినల్ అకౌంట్స్. అంటే ఇటు రెవెన్యూకి ఎక్స్పెండిచర్కి సంబంధించిన అన్నీ కూడా విల్ బి ట్రాన్స్ఫర్ టు ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇంకా బ్యాలెన్స్లు ఏముంటాయండి? పర్సనల్ అకౌంట్స్, రియల్ అకౌంట్సే ఉంటాయి. సో దోస్ బ్యాలెన్సెస్ విల్ బి ట్రాన్స్ఫర్ టు బ్యాలెన్స్ షీట్. In other words, the post-closing balance is a list of accounts or permanent accounts that still have balances after the closing entries have been made. ఇవి పర్మనెంట్ అకౌంట్స్ అని కూడా అంటారు. ఎందుకంటే మీకు రెవెన్యూ అకౌంట్స్ తాత్కాలిక, ఎందుకంటే దాని రిజల్ట్ చూపిస్తుంది. ఆ రిజల్ట్ని తీసుకుని వెళ్ళి పర్సనల్ అకౌంట్లో కలిపేస్తాం కాబట్టి అది మన కంటికి కనిపిస్తుంది, కానీ నెక్స్ట్ ఇయర్ దాంట్లో యొక్క ఇంపార్టెన్స్ ఏమి ఉండదు. దట్ విల్ నాట్ బి క్యారీ ఫార్వర్డ్ టు ది నెక్స్ట్ ఇయర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. కాబట్టి ఇక్కడతో ఇది క్లోజ్ అయిపోద్ది. సో పోస్ట్ క్లోజింగ్ ట్రయల్ బ్యాలెన్స్, అన్అడ్జస్టెడ్ ట్రయల్ బ్యాలెన్స్, అడ్జస్టెడ్ ట్రయల్ బ్యాలెన్స్ ఇవన్నీ మీకు ఉంటాయి. తర్వాత చిన్న ఒక టేబులర్ ఫార్మ్లో మీకు డిఫరెన్సెస్ బిట్వీన్ ట్రయల్ బ్యాలెన్స్ అండ్ బ్యాలెన్స్ షీట్ అనేది రెండు స్టేట్మెంట్లే. మీకు అంటే స్టేట్మెంట్ అకౌంట్కి స్టేట్మెంట్కి డిఫరెన్స్ ఏంటంటే మీకు టూ సైడ్స్ ఉంటాయి. అకౌంట్లోనేమో డెబిట్ క్రెడిట్ ఉంటుంది, దీంట్లో ఉండవు. సో డిఫరెన్సెస్ బిట్వీన్ ట్రయల్ బ్యాలెన్స్ అండ్ బ్యాలెన్స్ షీట్లో ఏమేస్తారు? ఇట్ ఈస్ ప్రిపేర్డ్ టు వెరిఫై ది అర్థమెటికల్ యాక్యురసీ ఆఫ్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఇట్ ఈస్ ప్రిపేర్డ్ టు డిస్క్లోజ్ ద ట్రూ ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ది బిజినెస్. అసలు వాస్తవ రూపం, మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంటుంది చెప్తుంది బ్యాలెన్స్ షీట్. ఇదేముంది, మీరు గణితపరమైన ఎర్రర్స్ ఉన్నాయో లేదో తెలుసుకోవడం కోసమే మనం ట్రయల్ బ్యాలెన్స్ చేస్తాం. ఇట్ ఈస్ ప్రిపేర్డ్ విత్ ది బ్యాలెన్సెస్ ఆఫ్ ఆల్ లెడ్జర్ అకౌంట్స్. ఇట్ ఈస్ ప్రిపేర్డ్ విత్ ది బ్యాలెన్స్ ఆఫ్ అసెట్స్ అండ్ లైబిలిటీస్ అకౌంట్, దట్ ఈస్ పర్మనెంట్ అకౌంట్స్. ఇవి దీంట్లో అన్నీ ఉంటాయి. క్యాపిటల్ అండ్ రెవెన్యూ నేచర్ ఉంటాయి దీంట్లో, క్యాపిటల్ నేచరే ఉంటాయి దీంట్లో. ఇట్ ఈస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్. ఇది ఫైనల్ అకౌంట్ కాదు, ఇది ఫైనల్ అకౌంట్స్లో లిస్ట్లో ఇది ఉండదు. తర్వాత ఇట్ ఈస్ ప్రిపేర్డ్ బిఫోర్ ది ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్. ఇట్ ఈస్ ప్రిపేర్డ్ ఆఫ్టర్ ది ప్రిపరేషన్ ఆఫ్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వచ్చిన రిజల్ట్ని తీసుకుని మనం క్యాపిటల్ అకౌంట్కి యాడ్ చేస్తాం కాబట్టి ఇట్ ఈస్ ప్రిపేర్డ్, ఇట్ ఇస్ ద లాస్ట్ ఫైనాన్షియల్ రిపోర్ట్. It may be prepared a number of time in an accounting year. It is generally prepared once in an accounting year. ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు మనది అర్థమెటికల్ యాక్యురసీ తెలుసుకోవడానికి ఎప్పుడు పడితే అప్పుడు తయారు చేస్తాం. కానీ ఇది మాత్రం ఒక్కసారి ఇయర్లీ వన్స్ మాత్రమే చేస్తాం. జనరల్లీ ఇట్ ఇంక్లూడ్స్ ఓపెనింగ్ స్టాక్ బట్ నాట్ క్లోజింగ్ స్టాక్. ఇట్ ఆల్వేస్ ఇంక్లూడ్స్ క్లోజింగ్ స్టాక్ బట్ నాట్ ఓపెనింగ్ స్టాక్. ఓపెనింగ్ స్టాక్ దీంట్లో ఉండదు, అది రెవెన్యూ నేచర్ కాబట్టి మీకు ట్రేడింగ్ అకౌంట్లో ఉంటుంది. అన్నారా? దెర్ ఇస్ నో రూల్ ఫర్ అరేంజింగ్ ది లెడ్జర్ బ్యాలెన్సెస్ ఇన్ ఇట్. ఇది ఎక్కడ కూడా మీ డెటార్స్ వేసి క్రెడిటార్స్ వేసి లేకపోతే మధ్యలో దీనికి ఒక రూల్, ఒక క్రానలాజికల్ ఆర్డర్ లేదు. బట్ ఇక్కడ క్రానలాజికల్ ఆర్డర్ ఉంది. అసెట్స్ అండ్ లైబిలిటీస్ మస్ట్ బి సోల్డ్ ఇన్ ఇట్ అకార్డింగ్ టు ద రూల్ ఆఫ్ మార్షలింగ్. తర్వాత ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ టు బి ఫైల్ టు ఎనీబడి. ఈ ట్రయల్ బ్యాలెన్స్ ఎవరికి? ఇది ఇంటర్నల్ స్టేట్మెంట్ ఇది. ఇట్ మస్ట్ బి ఫైల్డ్ విత్ ద రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ఇఫ్ ద బిజినెస్ ఇస్ ఏ company. It is filed with the register of companies and the income tax authorities also. ఉన్నారా? తర్వాత ఆడిటర్ నీడ్ నాట్ టు సైన్ ఇట్. ఇదేంటంటే ఇంటర్నల్ ప్రిపరేషన్ కాబట్టి అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్ ఎవరైనా ప్రిపేర్ చేస్తారు. దీనికి ఆడిటింగ్కి సంబంధం లేదు. ఆడిటర్ నీడ్ నాట్ సైన్ అండ్ ఇట్, ఆడిటర్ మస్ట్ సైన్. దీనిలో మాత్రం సైన్ చేయాలి. అది దీంట్లో ఉన్న మెయిన్ డిఫరెన్సెస్ ఇది. సో ట్రయల్ బ్యాలెన్స్ డిసగ్రిమెంట్ ఎందుకు అవుతుంది? రీజన్స్ ఫర్ నాట్, అక్కడేమో ఎర్రర్స్, దేర్ వర్ ఎర్రర్స్ బట్ నాట్ డిస్క్లోజర్ బై ట్రయల్ బ్యాలెన్స్ అన్నాం.
ఇక్కడ డిసగ్రిమెంట్ ఎందుకు ఉంటుంది, ట్రయల్ బ్యాలెన్స్ డిసగ్రిమెంట్ ఎందుకు వస్తుంది అనేది గురించి చూసినట్టయితే రీజన్స్ ఫర్ నాట్ అగ్రీయింగ్ ట్రయల్ బ్యాలెన్స్, ఎందుకు రీజన్స్ ఏంటో చూద్దాం. ది డెబిట్ టోటల్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ వుడ్ బి ఈక్వల్ టు క్రెడిట్ టోటల్, డబుల్ ఎంట్రీ సిస్టమ్ ప్రకారం అదే ఉంది కదా. Sometimes they are not equal and it is assumed that there are some errors in books of account. Some of the reasons of errors may be as follows. రాంగ్ టోటలింగ్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్. సబ్సిడరీ బుక్స్ ఇప్పుడు మీరు దీంట్లో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, అర్థమెటిక్ యాక్యురసీ అంటే గణితపరమైన దోషాలు లేనిది యాక్యురసీ. కాబట్టి ఏంటంటే దీంట్లో రాంగ్ టోటలింగ్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్, పర్చేజ్ బుక్ టోటల్ తప్పైనా, తర్వాత సేల్స్ జర్నల్ తప్పైనా కూడా తక్కువ. ఇఫ్ ద టోటల్ ఆఫ్ ఎనీ సబ్సిడరీ బుక్ ఈజ్ రాంగ్లీ క్యాస్ట్, క్యాస్ట్ అంటే టోటల్ రేట్, ఇట్ వుడ్ కాజ్ డిసగ్రిమెంట్ ఇన్ ది ట్రయల్ బ్యాలెన్స్. ఫర్ ఇన్స్టెన్స్, సేల్స్ బుక్ హ్యాస్ బీన్ అండర్ క్యాస్ట్ బై 1000. From the sales book, all personal accounts have been debited correctly, but mistake occurred only in sales account to the extent of 1000. ఏంటంటే దీంట్లో 1000 రూపీస్ తక్కువ వేశారు టోటల్, కానీ మామూలుగా డెబిట్లు అన్నీ కరెక్ట్గానే పట్టింది. అప్పుడు ఏమవుతుందంటే దిస్ మస్ట్ బి ఈక్వల్ టు దట్ కదా. కాబట్టి ఏంటంటే అక్కడ దస్ ది ట్రయల్ బ్యాలెన్స్ డిసగ్రీస్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ 1000 క్రెడిట్ ఫార్ షార్ట్. అది అప్పుడు మనం ఒకసారి టోటల్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మీకు సెల్ఫ్ బ్యాలెన్సింగ్ లెడ్జర్లో ఇంకా క్లారిటీగా చెప్తాను నేను. పోస్టింగ్ ఆఫ్ ది రాంగ్ అకౌంట్. ఇఫ్ ద రాంగ్ అకౌంట్ ఈస్ posted in one of two accounts, the trial balance is like, for instance, sales made to Ram 7,800 wrongly debited to Ram's account with 8,700, jumbling. Instead of 7,000, Ram's account has been over debited 900. Thus, the debit side of the trial balance will exceed 900. అంతే కదా. మీరు 7,800 బదులు 8,700 అంటే 900 డిఫరెన్స్ ఉంది కాబట్టి అది కూడా. పోస్టింగ్ అన్ అమౌంట్ ఆన్ ది రాంగ్ సైడ్ ఆఫ్ అన్ అకౌంట్. Well, a credit sales made to a customer 5,000 has been credited to the customer account. ఇప్పుడు క్రెడిట్ సేల్ అయినప్పుడు కస్టమర్ని డెబిట్ చేయాలి, నాట్ క్రెడిట్. క్రెడిట్ చేస్తే ఏమవుతుంది, డబుల్ అమౌంట్ డిఫరెన్స్ వస్తుంది ఇన్స్టెడ్ ఆఫ్ డెబిట్. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దిస్, ది క్రెడిట్ సైడ్ ఆఫ్ ది ట్రయల్ బ్యాలెన్స్ విల్ ఎక్సీడ్ 10,000, double amount and double the amount of the error, because there are two credits in one sales account and another in personal account and no debit for the transaction. ఎప్పుడైనా కూడా రాంగ్ సైడ్ అయితే డబుల్ ఉంటుంది మీకు. పోస్టింగ్ ట్వైస్ టు ఏ లెడ్జర్. ఫర్ ఇన్స్టెన్స్, శాలరీ 5,000 paid to has been debited to salary account twice by mistake. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఎంట్రీ పాస్ చేస్తుంటాము, ఎంట్రీ పాస్ చేసిన తర్వాత టిక్ పెట్టడమో లేదా ఎంట్రీ పాస్లో ఏదో మనం పెన్సిల్తో మార్క్ చేసుకోవాలి. ఈలోగా ఎవరో పిలిచారు, యజమాని పిలిచారో లేకపోతే కరెంటు పోయిందో ఏదో మొత్తం ఇక్కడి నుంచి లేచారు. లేచిన తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ మొదలు పెడతారు. అని అంటే అక్కడ టిక్ పడి ఉంటే మళ్ళీ ఆ మిస్టేక్ మళ్ళీ ఉండదు. ట్వైస్ మీరు వేసుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా డబుల్ అయిపోద్ది. అపార్ట్ ఫ్రమ్ ది అబౌవ్, ది ఫాలోయింగ్ ఆర్ సమ్ ఆఫ్ ది కామన్ ఎర్రర్స్ బై విచ్ ట్రయల్ బ్యాలెన్స్ టోటల్స్ డిగ్రీ. అవి కాకుండా ఒమిషన్ ఆఫ్ ఎన్ అకౌంట్ ఫ్రమ్ ది ట్రయల్ బ్యాలెన్స్. అంటే మీరు ట్రయల్ బ్యాలెన్స్ వేసేటప్పుడు ఒక అకౌంట్ యొక్క బ్యాలెన్స్ని స్టేట్మెంట్లో తీసుకోలేదన్నప్పుడు కూడా డిసగ్రీ అవుతుంది కదా. రాంగ్ ఎడిషన్స్ ఆర్ రాంగ్ బ్యాలెన్సింగ్ ఆఫ్ లెడ్జర్స్. బ్యాలెన్స్ ఆఫ్ అకౌంట్ రిటర్న్ టు ది రాంగ్ సైడ్ ఆఫ్ ది ట్రయల్ బ్యాలెన్స్. అంటే డెబిట్ సైడ్ వేయాల్సింది డెబిట్, క్రెడిట్ సైడ్ అయితే కూడా తేడా అవుతుంది. ఎర్రర్స్ మేడ్ ఇన్ ప్రిపేరింగ్ ది లిస్ట్ ఆఫ్ డెటార్స్ అండ్ క్రెడిటార్స్. అక్కడ కూడా మీరు రాంగ్ క్యాస్టింగ్ అయి ఉండొచ్చు, అవన్నీ కూడా జరుగుతాయి. ఎర్రర్స్ మేడ్ ఇన్ క్యారింగ్ ఫార్వర్డ్ ది టోటల్స్ ఫ్రమ్ వన్ పేజ్ టు అనదర్ పేజ్. మనం ఈ పేజ్లో ఒక్కోసారి మర్చిపోతాం, వేస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న టోటల్ అంతా ఎగిరిపోద్ది. సో మనం మనం ఇట్లాగా 8,700 బదులు 7,900 అలా వేసేసుకున్నాం అనుకోండి, అప్పుడు కూడా తేడా. దేర్ మే బి సమ్ ఐటమ్స్ టు విచ్ డబుల్ ఎంట్రీ ఈజ్ ఇన్కంప్లీట్. కాబట్టి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఏ కలెక్షన్ ఫ్రమ్ రామ్ 9,500 ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ ది అకౌంట్ 1,000. మనం 10,000 ఇవ్వాలండి, ఆయన దగ్గర 9,500 తీసుకున్నాం. అయితే 9,500 మనకి క్యాష్ వచ్చింది. 9,500 క్యాష్ తీసేసుకుని ఆయన అకౌంట్కి చుక్తా చేయాలి కాబట్టి ఫుల్ సెటిల్మెంట్ కాబట్టి 10,000 వేసామనుకోండి, 500 తేడా వచ్చింది కదా. 500 ఈజ్ ఎ లాస్, డిస్కౌంట్ అలౌడ్ కదా. కాబట్టి అది తీసుకోకపోయినా మీకు ఆ ఇబ్బంది వస్తుంది. రాంగ్ టోటల్స్ ఆఫ్ ది ట్రయల్ బ్యాలెన్స్. అంటే ట్రయల్ బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు ఎప్పుడైతే మీరు టాలీ కాలేదో ఒకసారి ఛాయ్ తాగొచ్చో లేకపోతే కాస్త డైవర్ట్ అయ్యో మళ్ళీ టోటల్ చేస్తే మీకు టాలీ కావచ్చు. ఎందుకంటే మీరు క్యాల్కులేటర్ మీదే బేస్ అవుతారు. మీరు క్యాల్కులేటర్ ఎక్కడ కొట్టుకుంటా పోయేది 2 పడాల్సింది 3 పడ్డా కూడా మీకు తేడా వచ్చేస్తుంది. సో రాంగ్ టోటల్స్ ఆఫ్ ది ట్రయల్. సో వీ మస్ట్ షో వెరీ పేషెన్స్ ఇన్ గెటింగ్ అగ్రిమెంట్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్, అర్థమెటికల్ రైట్ అండ్ ఆల్సో ట్రూ. తర్వాత నేను
ఒక ఒక 25 షార్ట్ క్వశ్చన్స్ ఆన్సర్స్ చేశాను. ఎందుకంటే దానివల్ల మీకు ఏమవుతుందంటే ఒక రివిజన్ అవుతుంది. ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో దానికి ఒక రివిజన్ ఉంటుంది. ఆ రివిజన్ తర్వాత మీకు మల్టిపుల్ ఆన్సర్ చేయడానికి మీకు ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో అది కూడా నేను మీకు చెప్తాను. అది కూడా మీకు తెలియజేస్తాను. సో ఇవాళ ఫస్ట్ లెసను ట్రయల్ బ్యాలెన్స్తో స్టార్ట్ చేశాను. బీ కాన్సన్ట్రేట్, బీ అటెండ్ రెగ్యులర్లీ టు మై క్లాసెస్. ఎందుకంటే టైం తీసుకుంటుంది కాబట్టి మీరు గాబరా పడకండి. ఎందుకు మీ ప్రిపరేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కాబట్టి ప్రిపరేషన్ మీద ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చినప్పుడు నోటిఫికేషన్ లాగా ఉంటుంది. ఇలాగా మనం నెమ్మదిగా మార్క్ టెస్ట్లు స్టార్ట్ చేద్దాం. మీరు కూడా దాంట్లో అటెండ్ అయ్యి మీరు మార్క్ ఆన్సర్ చేద్దరు. ఎవ్రీథింగ్ విల్ బీ గివెన్ రైట్ టు యూ. తర్వాత ఏంటంటే మీరు మీ కోఆపరేషన్ మీదనే నాదంతా బేస్ అయి ఉంటుంది. కాబట్టి మీ కామెంట్స్ కూడా థ్యాంక్స్ అని వెరీ గుడ్ అని పెట్టకండి. ఏదన్నా మీకు నేను చెప్పే దాంట్లో ఏదైనా పొరపాటు తెలిస్తే అది కామెంట్ రూపంలో రాస్తే అది నాకు హెల్ప్ అవటమే కాకుండా ఇతర వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. కాబట్టి యూ ప్లీజ్ డూ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది ఫర్ ది ఫర్ ది కాన్సన్ట్రేషన్ ఆన్ మై ఫస్ట్ లెసన్. థ్యాంక్ యూ వెరీ మచ్ టు యూ ఆల్. Please subscribe my channel as well as download my app also. So it is clearly noted in the description column. Please. Thank you very much. Good day.